జస్ట్ నేను ఫస్ట్ డాష్ బోర్డ్ అంటే హ్మ్. కాంపోనెంట్స్ అన్ని విడివిడిగా క్రియేట్ చేశానన్న. అంతే. అంటే ఎలా క్రియేట్ చేశానంటే ఒక నిమిషం చూపిస్తాను. అన్నిటిని విడివిడిగా క్రియేట్ చేసి ఒక లేఅవుట్‌లోకి కాల్ చేశాను వీటన్నిటిని. ఓకే. అలాగా. హ్మ్. సైడ్ బార్ అనేది ఒకటి విడిగా క్రియేట్ చేసాను. సెర్చ్ బార్ అని వీటన్నిటిని అంటే ఒక గ్రిడ్ లేఅవుట్‌లో చూపించాలి కాబట్టి హ్మ్. ఇలాగా వాటిని ఇలా పిలిచాను. ఓకే. ఇలా రాసిన కోడ్. తర్వాత అంటే నావిగేషన్‌కి ఇలా రాసుకున్నానన్న. అవునవును. అన్నిటికి వచ్చి హ్మ్. సెపరేట్‌గా ఫోల్డర్స్ ఫైల్స్ తీసుకున్నాను. హ్మ్. కాంపోనెంట్స్‌గా. హ్మ్. వీటన్నిటిని నేను యాప్.js ఇలాగా దాంట్లో కూడా మనం రౌటింగ్ చేయాలి కాబట్టి ఇలా రాశానన్న. హ్మ్. ఒక రో తీసుకుంటాం. దాంట్లో ఇక్కడ కాలమ్ పెట్టాలి. ఇక్కడ హ్మ్. ఇప్పుడే అడ్జస్ట్ చేశానన్న కోడ్ అంతా మళ్ళీ. హ్మ్. అందుకే గజిబిజిగా ఉంది. పర్లేదు. హ్మ్. కాల్ 10లో మనం ఇవన్నీ చూపించాలి కదా! ఈ కాల్ 10లో నేను అన్నీ విడివిడిగా క్రియేట్ చేశాను కదా! సైడ్ బార్ ఇవన్నీ. హ్మ్. అంటే అవుట్‌పుట్. అయితే మనం అవుట్‌పుట్ దీంట్లో ఇక్కడ చూపించాలిగా ఇక్కడే కాల్ 10లో చూపిద్దాం అనుకున్నాను. అవును. కాల్ 10లో చూపించడానికి ఇలా ట్రై చేస్తున్నాననమాట. ఇలా రౌటింగ్ చేద్దామని. కాల్ 10లో చూపించడానికి. పర్ఫెక్ట్. ఎక్కువ మంది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అనమాట ఈరోజు సొల్యూషన్ ఏంటంటే మనం ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో అక్కడే చూపించాలి. అదే ట్రై చేద్దామని ఇది ఓకే. దాంట్లో కాల్ 10లో చూపించాలి అవుట్‌పుట్ అందుకని రౌటింగ్ చేస్తున్నా. అది ఇందాక వచ్చింది మళ్ళీ కిందకొచ్చేస్తుంది. కిందకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వు అక్కడికి వెళ్ళు. ఏం చేయదు కోడ్లో మర్చిపోయి ఇంకా ఇక్కడికి వెళ్ళు, రైట్ క్లిక్ ఇవ్వు, ఇన్స్పెక్ట్కి వెళ్ళు. ఇన్స్పెక్ట్కి వెళ్ళిన తర్వాత ఎలిమెంట్స్లోకి వెళ్ళు. ఓకే. వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ టెక్స్ట్ సెంటర్ అనేది ఎందుకు అలా స్పేస్ వస్తుంది? అది ఒకసారి టెక్స్ట్ సెంటర్లోకి వెళ్ళి చూడు. క్లాస్ నేమ్ ఇదేనా? లేదా కోడ్లో టెక్స్ట్ సెంటర్ అని ఎక్కడ రాసావు చూడు ఒకసారి. ఇది ఇక్కడ రాశానన్న. దీనికి. దానికి సంబంధించిందా? ఓకే, నో ఆ! ప్రాబ్లం. దీనికి ఒకసారి సంబంధించి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మ్మ్. ఇలా కిందకొచ్చింది. కిందకు వచ్చింది. కరెక్ట్గానే వచ్చింది. వెళ్ళి ఒకసారి డివ్ ఉంది కదా, డివ్ క్లాస్ ఈక్వల్ టెక్స్ట్ లైట్ అని ఉంది కదా, అక్కడ మీద క్లిక్ చేయి చెప్తా. పైకి వెళ్ళు, అలా అని పైకి వెళ్ళు. అన్ఆర్డర్ లిస్ట్ ఇది. పైకి వెళ్ళు. అర్థమైందా? ఇది వద్దు, పైకి వెళ్ళు. ఆ! ఇంకా పైకా? ఇంకా పైకి వెళ్ళు. కింద కదా, రూట్ కింద రో M3 అని ఉంది కదా, రూట్ కింద M3 అని ఉంది కదా, రో M3 అని ఉంది కదా, ఉంది. దాన్ని క్లోజ్ చేయి. మరి ఓపెన్ చేయి. డివ్ క్లాస్ సెంటర్ ఉంటే దాన్ని క్లోజ్ చేయి. ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటారా ఎక్కడ ఏం చేస్తున్నావు అని. ఓకే, ఇక్కడ చూడు. లేదు వెళ్ళు. ఇక్కడ కాల్ 10 అని పెట్టావు. వేర్ ఇస్ కాల్ టు? కాల్ టు పైన అంటే ఇక్కడ కాల్ టు రాయలేదు నేను. మరి అదే కదా, అర్థమైందా? అది ప్రాబ్లం. అర్థమైందా? ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేస్తామన్నమాట, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ జస్ట్ డివ్ క్లాస్ MD2 లేకపోతే నీ ఇష్టం ఏదైనా కాల్ టు పెట్టుకొని తెచ్చా. సూపర్. వచ్చిందా? ఇప్పుడు నీకు డాష్ బోర్డ్ ఎక్కడ పోయింది, మరి సైడ్ బార్ ఎక్కడ పోయింది? అంటే ఇది ఒక నిమిషం. ఇది నేను ఇందాక ఇప్పుడే కోడ్ అన్ని చేస్తా. నో ప్రాబ్లం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు కాల్ టు ఉంది కదా, అక్కడ నువ్వు సైడ్ బార్ అని పెట్టు, అంతే, ఏం చేయను.
కాల్ టు సారీ సైడ్ బార్ పెట్టలేదు. అంతే. ప్రతిదీ గైస్, ప్రతిదీ మనకు కన్సోల్లో ఉంటుంది, ఎలిమెంట్స్లో ఉంటుంది, నెట్వర్క్ సెక్షన్లో ఉంటుంది. ప్రతిదీ నువ్వు ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదనమాట. ప్రతిదీ ఇందులోనే ఉంటుంది. నువ్వు క్లారిటీగా అర్థం చేసుకుంటే ఎనఫ్. బ్యాక్గ్రౌండ్ నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ కాల్ 10 అని ఉంది కదా, కాల్ 8 పెట్టు. కాల్ 8 పెట్టినాను అక్కడ. అక్కడ కాల్ 8 పెట్టి ఇక్కడ కాల్ 4 పెట్టు. డార్క్ సూపర్. కాల్ 8. ఓకే, నో ప్రాబ్లం, బాగుంది. ఇది ఓకే ఓకే ఎనఫ్ 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 ఎనఫ్. అది నీ ఇష్టం, అది మనం పెట్టుకున్నట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా అవుతున్నాను. ఎనఫ్ ఎనఫ్. అది ట్రై చేస్తున్నాను, అది ఎక్కడ మిస్టేక్ అయ్యి నేను. గైస్ అందరూ చూడండి, ఇదే మనకు కావాల్సిందనమాట. ఓకే, ఇదే ఉంటుంది. ఇప్పుడు మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటే ఒక్కసారి నాది ఓపెన్ చేస్తాను. ఓకే, ఓకే నేను షేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే కనిపిస్తుంది కదా మీకు గైస్, కనిపిస్తుందా? జస్ట్ నాకు కన్ఫర్మ్ చేయండి. నిద్రపోతున్నారా లేకపోతే జస్ట్ ఎవరో ఒకటి కన్ఫర్మ్ చేయండి నాకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రాపర్గా అర్థం చేసుకుంటే మనం సైడ్ బార్ ఇందాక క్రియేట్ చేసిన ఇదేనా? కరెక్ట్. ఎయిర్టైన్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చేంజ్ అవుతుందా? కరెక్ట్. కామెంట్స్ క్లిక్ చేస్తున్నారు, ఇక్కడ చేంజ్ అవుతుందా? పైన సబ్ టైటిల్స్ క్లిక్ చేస్తున్నారు, ఇక్కడ పైన చేంజ్ అవుతుందా? దానికి సంబంధించిన కోడ్ ఏదైతే మనకి దాని కాంపోనెంట్ ఉందో ఇది ఎంటైర్ కాంపోనెంట్. కాపీరైట్ మీద క్లిక్ చేశారా, ఇక్కడ చేంజ్ అయిందా? దానికి సంబంధించిన కాంపోనెంట్ ఇది. ఓకే, ఇంకా క్లిక్ చేస్తే డీటెయిల్స్లోకి వెళ్ళారు, దీనికి సంబంధించిన కాంపోనెంట్ ఇది. ఈ వీడియో అయినా ఇది మొత్తం ఇవన్నీ కూడా కాంపోనెంట్ లోపల ఉంటాయి. ఏది ఇది? డీటెయిల్స్ కాంపోనెంట్, అనలిటిక్స్ కాంపోనెంట్, ఎడిటర్ కాంపోనెంట్, కామెంట్స్ కాంపోనెంట్, సబ్టైటిల్స్ కాంపోనెంట్, కాపీరైట్ కాంపోనెంట్, క్లిప్స్ కాంపోనెంట్. గాట్ ఇట్? అర్థమైందా? మరి ఇందులోకి వస్తారు. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఇవన్నీ, అంటే దానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులోకి వస్తుంది. లైవ్ క్లిక్ చేస్తారు, దానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులోకి వస్తుంది. పోస్ట్లో క్లిక్ చేస్తారు, దానికి సంబంధించిన మొత్తం ఇది. ప్లేలిస్ట్. అర్థమవుతుందా? ప్రతిదీ మీరు ఏం క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించిన కోడ్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఈ ప్రమోషన్స్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఇట్లా మొబైల్ ఉందా, ఇది ఒక ఇమేజ్ అనమాట. ఇమేజ్ లోపల మన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోకి సంబంధించిన దాన్ని లోపల పెట్టేస్తాం. ఈ విధంగా ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది. జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ అంతే. బాగుందా? మీకు అర్థమైంది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టు? ఓకే, ఇప్పుడు మనం డాష్బోర్డ్ క్లిక్ చేసామనుకోండి, దీనికి సంబంధించిన కాంపోనెంట్ ఇదంతా మొత్తం. సో మనకి ఏం వచ్చారు, మనకి ఎంతమంది ఉన్నారు, ఏంటి, ప్రతిదీ ఆ కాంపోనెంట్ లోపల ఉంటుంది. ఇక్కడ డాష్బోర్డ్ కాంపోనెంట్లో ఉంటుంది. ఆ కాంపోనెంట్ లోపల ఏముంటుంది? ఇప్పుడు ఛానల్ అనలిటిక్స్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ 1648 మెంబర్స్ అనేది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, ఈ డేటా అనేది డైనమిక్గా వస్తుంది అనమాట. మనం ఎక్కడ కూడా మనము అప్డేట్ చేయం, అంటే మనం టైప్ చేయమన్నమాట. ఈ డేటా అంతా కూడా ఒక సర్వర్ నుంచి డేటా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక బ్యాక్ ఎండ్ డెవలపరు ఎంతమందిని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ప్రతిదీ కూడా ఇక్కడ అప్డేట్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ 28 days లోపల మనకి ఇంతమంది వచ్చారు అంటే ఇక్కడ ఒక లాజిక్ అనమాట. సింప్లీ ఒక లాజిక్ రాస్తాం. కరెక్ట్. సో లాజిక్ ఏముంటుంది? ఏం లేదు. ఇఫ్
ద అన్న లాస్ట్. wait. ఓకే, ఎందుకబ్బా ఇది? ఓకే, ఒక్క నిమిషం. యా, కనిపిస్తుంది ఇప్పుడు. సూపర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే కరెంట్ సబ్స్క్రైబర్స్ 1648 ఉందా. ఇదంతా కూడా మనకి డైనమిక్గా డేటా వస్తూనే ఉంటుంది బ్యాక్ ఎండ్ డెవలపర్ నుంచి. ఓకే, ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మనం ఏం చేయం, ఒక స్టేట్ క్రియేట్ చేస్తాం. ఆ స్టేట్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి అప్డేట్ జరుగుతూ ఉంటుంది కదా, అప్డేట్ సబ్స్క్రైబర్ కౌంట్ అనేసి, అది అప్డేట్ అవుతూనే ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏం చేయం. ఇక్కడ ఒక లాజిక్ వస్తుంది. లాస్ట్ 28 డేస్లో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఇక్కడ మీరు లాజిక్ రాస్తారు. ఇక్కడే మనకు లాజిక్ అనేది అవసరం అవుతుంది. లాజిక్ ఏం రాస్తారు? పెద్దది ఏమన్నా మీకు లాజిక్ కావాలంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్. ఇఫ్ లాస్ట్ మంత్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ మంత్ డేటు, దాని తర్వాత ఇయర్, దాని తర్వాత మంత్. ఓకే, ప్రెజెంట్ ఎంత డేట్ అయితే ఉందో దానికి సంబంధించిన డేట్స్ మొత్తం, ఎంతమంది జనాలు ఉన్నారు కదా, అక్కడ వచ్చిన వాల్యూ వస్తుంది అనమాట. ఆ వాల్యూని ఇక్కడ మనం అప్డేట్ చేస్తాం. నేను ప్రతిదీ చెప్తా, నేను ప్రాక్టికల్గా చూపిస్తా, జస్ట్ క్లారిటీగా చెప్తాను. ఇక్కడ సమ్మరీ ఉందా? ఓకే, ఇది H4 H3 అనుకోండి, పారాగ్రాఫ్ ఉంది. వ్యూస్ ఉన్నాయా? 14.5K అనేది వ్యూస్. ఈ డేట్ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వర్ నుంచి వస్తుంది. వాచ్ టైమ్ అవర్స్ ఎంత ఉంది? 951 ఉంది. ఇది కూడా సర్వర్ నుంచి వస్తుంది. ఓకే, ఎంటైర్ నువ్వు ఎక్కడైనా ఇదంతా డేటా తీసుకో, ప్రతి డేటా అంతా కూడా సర్వర్ నుంచి వస్తుంది. మీ అంతకి మీరు స్వతహాగా ఎక్కడ మీరు టైప్ చేయరు. ఓకే, ఇప్పుడు ర్యాంకింగ్ బై వ్యూస్ ఉందా? ఇది సర్వర్ నుంచి వస్తుంది. వ్యూస్ అని ఉందా? ఇది సర్వర్ నుంచి వస్తుంది. ఇది ప్రతిదీ మీకు కనిపించే ప్రతిదీ కూడా మనకి మ్యాక్సిమం సర్వర్ నుంచి వస్తుంది. ఎక్కడ కూడా మీరు టైప్ చేయరు. గాట్ ఇట్? అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇప్పటివరకు? ఎంతవరకు అర్థమైంది? కొంచెం మీకు మైండ్ ఇప్పుడు తెలుస్తుంది కదా, ఒక రియాక్ట్ అప్లికేషను, ఒక రౌటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది. ఓకే, ఇట్స్ రియల్ టైం అనమాట. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఈరోజు వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈపీబీ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇదే చెప్పండి, ఖచ్చితంగా వాడు ఇంటర్వ్యూ క్వశ్చన్ వేస్తాడు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనేది మీరు చెప్పి యూట్యూబ్లో కూడా ఇలా చేస్తాను నేను, ఇలా ఓకే. సో ఇప్పుడు మనకి ఏముందంటే, ఒక యూట్యూబ్ అప్లికేషన్ తీసుకోండి, అది మీ ఇష్టం, మీరు యూట్యూబ్ అనేది తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఓకే, సంబంధం లేదు. ఇక్కడ ఏముంది? సైడ్ బార్ ఉందా? ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏముంది? ఎంటైర్ పేజ్ ఉంది ఇక్కడ. సో బేస్డ్ ఆన్ సెలెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్, అనలిటిక్స్, ఓకే, అనలిటిక్స్, దాని తర్వాత వ్యూస్ అనుకోండి, ఓకే, క్యాప్షన్స్ అనుకోండి, ఓకే, దాని తర్వాత కామెంట్స్. గాట్ ఇట్? ఇది యూట్యూబ్లో సైడ్ బార్ ఇది. ఎప్పుడైతే నువ్వు బటన్ ఇక్కడ క్లిక్ చేసావనుకో, క్లిక్ చేస్తున్నావు, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ చూపిస్తున్నాం. హోమ్కి సంబంధించిన డేటా మొత్తం చూపిస్తున్నాం. కరెక్ట్? నువ్వు అనలిటిక్స్ మీద నువ్వు క్లిక్ చేసావనుకో, దానికి సంబంధించిన కాంపోనెంట్ మొత్తం డేటా మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ అనుకోండి.
మనం మామూలుగా ఏం చేస్తాము, ఇలా H3లో పెట్టి రోహిత్ అని రాస్తాం. కరెక్ట్. ఈ డేటా రోహిత్ ఎక్కడైతే ఉంటాడో ఇదంతా కూడా నువ్వు ఎక్కడ కూడా టైప్ చేయవు, ఎక్కడ కూడా రాయవు. ఈ రోహిత్ అనే ప్రతి డేటా కూడా ఎవరు ఇస్తారంటే సర్వర్లో నుంచి మనకు వస్తుంది. ఓకే, ఇన్ కేస్ నువ్వు ఏదైనా టైప్ చేస్తున్నావు, రోహిత్ అని టైప్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ హార్డ్ కోడ్ డేటా అని అంటారు. హార్డ్ కోడ్ చాలాసార్లు మీరు ఇప్పుడు వింటానే ఉంటారు ఇది హార్డ్ కోడ్ డేటా అని. ఇది రాంగ్ అనమాట. ఖచ్చితంగా మనకు సర్వర్ నుంచే డేటా రావాలి. ఓకే, సో సర్వర్ నుంచి డేటా వచ్చినప్పుడు ఎట్లా చేస్తామంటే సింపుల్గా కాన్స్టెంట్, ఓకే, సో హోమ్ అనుకోండి, లేకపోతే అనలిటిక్స్ డేటా అనుకోండి, డేటా సెట్ అనలిటిక్స్ డేటా ఈక్వల్ టు యూ స్టేట్. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏముంటుంది, రోహిత్ కదా, సో ఎంటీలో ఉంటుంది. ఓకే, సో సర్వర్ నుంచి డేటా వస్తుంది. సర్వర్ని ఎట్లా కాల్ చేస్తావు సర్వర్ని? సర్వర్ ఏపీ కాల్ ఏం చేస్తామంటే ఇట్స్ వెరీ సింపుల్, ప్రామిసెస్. యా, కూల్. సో ఈ ప్రామిసెస్లో ఓకే మనకి ఏముంటుంది మామూలుగా, గెట్ నేమ్ డీటెయిల్స్ అనుకోండి. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకున్నాం, సింపుల్గా ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నాం, అసింక్ అని తీసుకుంటున్నాం. ఓకే, ఓపెన్ చేస్తున్నాం. కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ కాన్స్టెంట్ URL ఈక్వల్ టు అవైట్ అని యూజ్ చేసి ఇక్కడ URL అనేది పాస్ చేస్తాం. కరెక్ట్. యాక్సియోస్ డాట్ గెట్ URL పాస్ చేస్తున్నాం. కరెక్ట్, ఇంతేనా? ఇక్కడ ఏం చేస్తున్న తర్వాత నువ్వు కాన్స్టెంట్ చేసిన తర్వాత నీకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ URLలో ఉంటుంది కదా, ఈ URLని ఇక్కడ URL.response నువ్వు తీసుకుంటావు. ఇక్కడ నీకు డేటా వచ్చింది మొత్తం, ఇక్కడ రోహిత్ మొత్తం, ఇక్కడ డేటా మొత్తం వచ్చింది. రోహిత్ అంటే ఎవరు, తను ఎక్కడ ఉంటాడు, తన లొకేషన్ ఏంటి, తన ఏజ్ ఏంటి, మొత్తం డేటా వచ్చింది. దీన్ని కన్సల్ట్ చేసి చూస్తున్నావు, నీకు డేటా ప్రాపర్గా వచ్చింది. నెట్వర్క్ సెక్షన్లోకి వెళ్ళావు, నెట్వర్క్ సెక్షన్లో కూడా 200 అని వచ్చింది. అంత బాగుంది. ఇప్పుడు నువ్వు ఏదో ఒక దగ్గర నువ్వు స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకోవాలి, ఎట్లా స్టోర్ చేసుకుంటావు? ఆల్రెడీ నువ్వు ఇక్కడ డేటా ఒకటి క్రియేట్ చేసుకున్నావు కదా, స్టేట్ క్రియేట్ చేసుకున్నావు కదా. ఓకే, సో ఇక్కడ సెట్ అనలిటిక్స్ డేటా బ్రాకెట్ ఇట్లా ఓపెన్ చేసి ఈ రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ పంపిస్తాము. దట్స్ ఇట్. రెస్పాన్స్ అనేది ఇక్కడ పంపిస్తాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే డేటా ఉందో డేటా మొత్తం కూడా ఇక్కడ మనకి సేవ్ అయిపోద్ది. ఆ వచ్చిన సేవ్ అయిన డేటాను మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదా, H3లో రోహిత్ అని రాసాం కదా ముందు. రోహిత్ అని ఇలా కాకుండా కర్లీ బ్రేసెస్లో ఓపెన్ చేసి ఈ అనలిటిక్స్ డేటా ఉంది కదా, ఈ విధంగా మనం క్లోజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఇంతే. ఈ వీడియో మీరు ఎన్నిసార్లు చూస్తారో అన్నిసార్లు చూడండి ఇంకా ప్రాపర్గా. ఇంతే గైస్, ఇది మీకు అర్థం కావాలంతే. వచ్చిన డేటా మొత్తం ఎక్కడ కూడా టైప్ చేయట్లేదు రోహిత్ అనేసి, మ్యాక్సిమం ఈ విధంగా చేసుకొని మనం చూపిస్తాం. కర్లీ బ్రేసెస్ వచ్చిందా ఖచ్చితంగా జావాస్క్రిప్ట్లో చూస్తాం. అంతే. దినేష్ అడుగు. రికార్డ్ అవుతుందా లేదా? రికార్డ్ అవుతుంది. యా, ఇది గైస్, ఇది ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైందనుకో, నువ్వు ఏ అప్లికేషన్ చేస్తావు ప్రపంచంలో, ఎలాంటి అప్లికేషన్ అయినా డైనమిక్గా నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయగలుగుతావు. ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్ ఇది ఒక్కటి నీకు అర్థమైతే చాలు. నువ్వు స్టేట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నావు, వచ్చిన డేటా ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నావు, ఎట్లా స్టోర్ చేసుకుంటున్నావు, ఆ వచ్చిన స్టోర్ చేసుకున్న డేటాని నువ్వు ప్రాపర్గా ఎలా నువ్వు చూపిస్తున్నావు ఎక్కడ UIలో. గాట్ ఇట్? సో ఇవి మీకు ప్రాపర్గా అర్థమైందా? దీన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించింది ఇక్కడ అవుతుంది. క్యాప్షన్ క్లిక్ చేస్తారా, దీనికి సంబంధించిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కామెంట్స్ ఉందా, దీనికి సంబంధించిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
కామెంట్స్ డాట్ కామెంట్స్ కాంపనెంట్, క్యాప్షన్స్ కాంపనెంట్, వ్యూస్ కాంపనెంట్, అనలిటిక్స్ కాంపనెంట్, హోమ్ కాంపనెంట్, ప్రతిది కూడా కాంపనెంట్. గాట్ ఇట్? ఇంతవరకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 13 మంది ఉన్నారు, 13 మందికి నాకు టిక్ అని రావాలి. ఓకే, సో దట్ ఐ విల్ గెట్ క్లియర్ ఐడియా అనమాట. లేకపోతే ఇంకా స్లోగా రావాలంటే స్లోగా చెప్తా, ఇంకా స్లోగా చెప్తా. సూపర్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇందులో మెయిన్ వచ్చిన టాపిక్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రాప్స్. ఎవరైనా ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత వాడు స్టేట్ అంటే ఏంటి, ప్రాప్స్ అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, మీరు దిమ్మ తిరిగేలాగా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదం అనేది గుర్తుపెట్టేసుకోండి అంత మైండ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ యూట్యూబ్ అప్లికేషన్ వెళ్ళామనుకోండి, అక్కడ మనకు మొత్తం ఆర్టిక్స్ అనేసి, మనకు వ్యూస్ అనేసి, కామెంట్స్ అనేసి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టేట్, మొత్తం స్టేట్ అదంతా. ఓకే, ఇదంతా ఇప్పుడు వ్యూస్ ఉన్నాయి కదా, ఇందాక వ్యూస్ కాంపనెంట్ చూపించాను, వ్యూస్, దాని తర్వాత కామెంట్స్, ఓకే, డేటా, ఓకే, ప్యూర్ జావా స్క్రిప్ట్ అనేది కూడా ఒక స్టేట్. అంటే ఆ స్టేట్లో అంటే ఒక డేటా ఉందన్నమాట. లైక్ దీన్ని ఏమంటారు ఇన్బిల్డ్గా అంటే జావా స్క్రిప్ట్ స్టేట్ అని అంటారు నార్మల్గా అయితే. సో కంటైన్స్ ఆల్ ఆఫ్ ది డేటా అనమాట. ఎంటర్ అరే ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేకపోతే ప్రిమిటివ్స్ ఉండొచ్చు, నాన్ ప్రిమిటివ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. అదంతా కూడా స్టేట్లోకి వస్తుంది. ఓకే, సో ప్రాప్స్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్. అంటే ఒక దాంట్లో అంటే ఒక కాంపనెంట్లో ఉన్న, ఈ కాంపనెంట్లో ఉంది కదా, వేరే కాంపోనెంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ కాంపోనెంట్ అని ఉంది ఇట్లా, ఇది ఒక కాంపోనెంట్. ఇక్కడ నీ దగ్గర ఏముందంటే సంథింగ్ రోహిత్ ఉన్నాడు ఇక్కడ దీంట్లో. ఓకే, సేమ్ రోహిత్ ఇంకో కాంపోనెంట్లో కావాలి అంటే అనలిటిక్స్ అని ఉంది కదా, ఈ అనలిటిక్స్లో కావాలి. ఈ రోహిత్ ఇక్కడ కూడా కావాలి. ఓకే, అంటే ఒక దగ్గర డేటా ఉంటుంది, ఆ డేటా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి పాస్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం ప్రాప్స్ అనేది ఇచ్చేస్తాం. అది ఎట్లా ఇచ్చేస్తామంటే ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు మనము కామెంట్స్ కాంపోనెంట్ ఎట్లా కాల్ చేస్తాం, ఇలానే కదా, ఇంతే కదా కాల్ చేసేది. ఓకే, రోహిత్ అనేది ఆల్రెడీ ఒక దగ్గర స్టోర్ చేస్తున్నాం కదా, ఇందాక మనం ఒక స్టేట్ క్రియేట్ చేసినాం, ఇదే కదా అనలిటిక్స్ డేటా అనేది. సేమ్ ఈ అనలిటిక్స్ డేటాని కాంపోనెంట్స్ ఉంది కదా, ఇక నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేమ్ ఈక్వల్ టు అనలిటిక్స్ డేటా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ విధంగా నువ్వు క్లోజ్ చేస్తావు. నువ్వు ఏదైతే ఇట్లా డేటా పంపిస్తున్నావు దీన్ని ప్రాప్స్ అని అంటారు. అంతే, సింపుల్ వేలో ప్రాప్స్ అని అంటారు. నా దగ్గర ఒక కాంపోనెంట్లో డేటా ఉంది, ఆ డేటాని నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నేను ఒక దగ్గర పంపిస్తున్నాను. ఎక్కడ పంపిస్తున్నావు, నువ్వు ఎక్కడైనా పంపించవచ్చు. కాంపోనెంట్స్ అవ్వచ్చు, అనలిటిక్స్ డేటా అవ్వచ్చు, నువ్వు ఏదైనా కాంపోనెంట్ అవ్వచ్చు. నేను చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను, ఇంకా ఒక ఐడియా వచ్చేస్తాను. ఓకే, ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్గా అంటే సింపుల్గానే వెళ్తున్నాం, ఇంకా స్లోగా అంటే స్లోగా వెళ్తా. ఓకే, స్టార్ట్. చూడండి, మనకి ఇక్కడ ఇది కాంపోనెంట్ ఉంది కదా, సో మనకేం చేస్తున్నాం సింపుల్గా, యా, సో
ఇక్కడ బటన్ ఉంది, బటన్లో మనం డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్నాం స్క్రీన్ ఇక్కడ. షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే ఓకే కూల్. చూడండి ఇక్కడ. సో మన కాంపోనెంట్లో మనకి డేటా మొత్తం ఉందా? కరెక్ట్. సో ఇక్కడ ఎక్కడుంది ఇది కరెక్ట్గా చెప్పాలంటే మనకి జొమాటో గ్రిడ్ డాట్ జేఎస్లో ఉంది. ఓకే, సో స్టార్టింగ్ ఎక్కడికి వెళ్తాం మనం? ఫస్ట్ ఇండెక్స్ డాట్లోకి వెళ్ళండి, ఇండెక్స్ డాట్ ఈజేఎస్. ఓకే, ఇది వెళ్తుంది ఎంట్రీ డాట్ జేఎస్. దీని లోపల యాప్ ఉంది, మరి యాప్ లోపల మనం ఈ విధంగా పెడుతున్నాం. ఓకే, ఇంతవరకు బాగుంది. సో జొమాటో కోడ్లో ఏముందంటే ఇది ఎంటర్ డేటా ఇదంతా ఉంది. కరెక్ట్. ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ఎక్స్లో నేను సంథింగ్ ఏదైనా పంపిద్దాం అనుకుంటున్నాను. కాన్స్టెంట్ నేమ్ ఈక్వల్ టు ఆర్జీబీ, అంతే. సేవ్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ఈక్వల్ టు ఇక్కడికి వెళ్ళి నువ్వు ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ పక్కన. ఓకే, ఏమైనా తీసుకోవచ్చు, సంబంధమే లేదు. ఓకే, బట్ మోస్ట్లీ 99% ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో దాన్ని ఇక్కడ పాస్ చేస్తారనమాట ప్రాపర్గా. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు నేమ్ అని పంపిస్తున్నాం. ఈక్వల్ టు అంటే ఏంటి? రైట్ సైడ్లో ఏదైతే ఉంటుందో డేటా ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసి సేవ్ అవుతుంది అనమాట. ఏం చేయకండి, జస్ట్ చూడండి. జొమాటో గోల్డ్ దీని లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాప్స్ అని ఉంటుంది పేరు. నువ్వు రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే మనం ప్రాప్స్ అని పెట్టుకోవాలి. సరే అన్న, కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇప్పుడు చెప్తాను. మనకి ఫంక్షన్స్కి ఎలా ఉంటాయి? గెట్ డేటా అని, ఇంతే కదా. ఇక్కడ సెండింగ్, కరెక్ట్. సెండింగ్ డేటా, రిసీవింగ్ డేటా, అంతేనా? ఓకే ఓకే ఓకే, మనోడు మెసేజ్ పెట్టాడు. ఓకే, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ అర్థం చేసుకోండి. కోడ్స్ ఇండెక్స్లు ఇవన్నీ కాదు, జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫంక్షన్ లోపల గెట్ డేటా దగ్గర ఇది సెండింగ్ చేస్తున్నాం, సంథింగ్ సెండ్ డేటా చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, కాన్స్టెంట్ ఈ సెండింగ్ డేటా ఉంది కదా, ఐఎమ్ షేరింగ్ సమ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ట్రై టు అండర్స్టాండ్. నువ్వు ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ పంపిస్తున్నావు, ఇది సెండింగ్. దాని తర్వాత ఎక్కడికి వస్తుంది, ఇక్కడ రిసీవ్ అవుతుంది. కరెక్ట్. ద సేమ్ వే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, జొమాటో గోల్డ్ అని ఉందా, ఈ జొమాటో గ్రిడ్ అని ఉందా. ఈ జొమాటో గ్రిడ్ అని ఏంటి? ఇది కూడా కాంపోనెంటే కదా, కాంపోనెంట్ యాజ్ వెల్ as ఫంక్షన్ కదా. ఓకే, సో యాప్ డాట్ జేఎస్ఎక్స్లో నువ్వు డేటా పంపిస్తున్నావు అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా పంపిస్తున్నావు. పంపించిన దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి కదా ఒక దగ్గర. ఇది ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నావో ద సేమ్ వే జొమాటో గ్రిడ్కి రిసీవ్ చేసుకుంటున్నావు, దాని పేరు ప్రాప్స్ అని పెట్టుకుంటావు, అంతే. ఇంకా నీకు ఇన్బిల్డ్గా చెప్పాలంటే ఈ జొమాటో గ్రిడ్ ఉందా, అది ఇలాంటి కాంపోనెంట్. ఇక్కడ నువ్వు ఇక్కడ సంథింగ్ ఏదో డేటా పంపిస్తున్నావు, ఆ పంపించిన దాన్ని ఇక్కడ నువ్వు ఇలా తీసుకుంటావు. ఆ రిసీవింగ్ డేటా అని ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాప్స్ అని పెట్టుకుంటాం, అంతే. ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ప్లీజ్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీకు ఎంటైర్ రియాక్ట్ అప్లికేషన్లో ప్రాప్స్ ఇది తప్పించి ఇంకేముండదు. ఇది ఒక కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఒక 80% రియాక్ట్ వచ్చేసినట్టే అర్థం. ట్రస్ట్ మీ, అంతే. హెచ్ఓసి అవి ఇవేమొద్దు, ఇది ఒక్కటి అర్థం చేసుకున్నా అంతే. అర్థమైందా, అర్థం కాలేదా? సాయి, రూప, ఎస్పిఎన్, వంశీ, ఇద్దరు సాయిలు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నా ప్లీజ్, నో ప్రాబ్లం. ఇంకోసారి చెప్పమంటే ఇంకో 100 సార్లు నేను చెప్తా, ప్లీజ్ అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్గా ఉందా అని చెప్పండి, ఇంకోసారి చెప్తా. ఇంకోసారి చెప్పు ఒకసారి. సరే, ఇప్పుడు మనకి డేటా ఉంటుంది. ఓకే, సో మనకు నార్మల్గా జావాస్క్రిప్ట్ డేటా ఉంది.
ఓకే. సో జావాస్క్రిప్ట్ డేటాని నార్మల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే స్టేట్ అని అంటారు. స్టేట్ అంటే ఒక నార్మల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకే. సో ఈ రియాక్ట్లో ఏముంటుందంటే స్టేట్ అండ్ ప్రాప్స్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. స్టేట్ అంటే నార్మల్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంట. ఆబ్జెక్ట్ అవ్వచ్చు ఆర్ అరే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికి సంబంధం లేదు, అదంతా కూడా ఒక స్టేట్. ఓకే. ఆ ఉన్న స్టేట్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆ డేటాని పంపించాలన్నమాట నువ్వు. ఆ పంపించాలన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రాప్స్ అనేది అని యూజ్ చేస్తాం. ప్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీస్. ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్లోకి మనం పంపిస్తాం. ఖచ్చితంగా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ ప్రాప్స్ అని పక్క అడుగుతారు. ఇది ఇలానే చెప్పండి. సో స్టేట్ అంటే మనకి జావాస్క్రిప్ట్ ప్యూర్ వెనిలా జావాస్క్రిప్ట్ అనే ఆబ్జెక్ట్ అనమాట, అంతే. సో అది ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అరే అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ప్రిమిటివ్స్ అవ్వచ్చు, నాన్ ప్రిమిటివ్స్ అవ్వచ్చు అనమాట, సంబంధం లేదు. అదంతా కూడా ఒక జావాస్క్రిప్ట్ స్టేట్ అనమాట, అంతే. ప్రాప్స్ అంటే అది ఏదైతే స్టేట్ ఉందో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపిద్దాం అనుకుంటున్నాం, దానికోసం ప్రాప్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో నార్మల్గా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఎట్లా ఫంక్షన్ క్రియేట్ చేస్తాం? ఫంక్షన్ గెట్ నేమ్. ఏం చేయట్లేదు. ఓకే. నువ్వు దీన్ని ఎట్లా కాల్ చేస్తావు? ఇలాగనే కాల్ చేసేది. ఒక ఫంక్షన్ ఇలానే కాల్ చేస్తావు, కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. కాన్స్టెంట్ ఏదన్నా ఒక నేమ్ చెప్పండి. నేమ్ అనగానే ఏదన్నా లొకేషన్, ఎప్పుడు ఏదో హీరోయిన్ నేమ్ తీసుకున్నాం. ఓకే. సో నాకు ఇష్టమైన సమంత ఇక్కడ ఉంది. సో ఇక్కడ హీరోయిన్ నేమ్ అని ఉన్నప్పుడు మనం ఎట్లా కాల్ చేస్తాం? ఫంక్షన్ కాల్ చేస్తే నాకు డేట్ ఇది చూపించాలి, సమంతని చూపించాలి. ఎట్లా చేస్తావు? ఇక్కడ నువ్వు పంపిస్తావు, కరెక్ట్. సెండింగ్ ద డేటా, సెండింగ్ ద నేమ్, హీరోయిన్ నేమ్. ఓకే. ఇక్కడో దగ్గర నువ్వు రిసీవ్ చేసుకోలేదు కదా, ఎక్కడో దగ్గర రిసీవ్ చేసుకోవాలి కదా. ఈ హీరోయిన్ నేమ్ని ఇక్కడ ఏం చేస్తామంటే ఐఎమ్ రిసీవింగ్ సంథింగ్, మీ ఇష్టం, జస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా, ఇలా పెడుతున్నా. దీని ఏమంటారు? ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు కదా, ఇది రిసీవ్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ ఏదైతే వచ్చిందో నేమ్ కాల్ చేస్తున్నారా? పర్ఫెక్ట్, క్లారిటీ అయిందా? సో నువ్వు ఎప్పుడైతే నువ్వు కాల్ చేస్తున్నావో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన డేటా మొత్తం మీకు చూపిస్తుంది. ఒకసారి నేను దీన్ని తీసుకెళ్ళి టెస్ట్లోకి వెళ్ళి సేవ్ అండ్ రన్ ఇట్. సే ఐఎమ్ రిసీవింగ్ సమంత వచ్చిందా? ద సేమ్ వే మనకు అప్లికేషన్ ఎప్పుడు రెండర్ అవుతుంది? AppJSXలో కదా ఫస్ట్ రెండర్ అయ్యేది, దాని మించి ఎక్కడ రెండర్ అవ్వదు కదా. సో AppJSXలో ఏముంది? జొమాటో గ్రిడ్ అని ఉంది. సో జొమాటో గ్రిడ్ అంటే ఏంటి? ఒక ఫంక్షనే కదా, కరెక్ట్. మీకు నిరూపించాలంటే ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళండి, ఇది ఒక ఫంక్షనే కదా ఇదంతా. ఓకే. సో ఫంక్షన్ అన్నప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం కాల్ చేయాలి కదా దగ్గర, కరెక్ట్. ఎట్లా కాల్ చేస్తున్నాం దీన్ని? జస్ట్ అండర్స్టాండ్ గైస్, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. దీన్ని కాల్ చేయాలి కదా, గెట్ నేమ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఐఎమ్ రిసీవింగ్ సంథింగ్ అని పంపిస్తున్నాం, సంథింగ్ ఏదైనా డేటా పంపిస్తున్నాం కదా. ఇది సారీ ఇది గెట్ నేమ్, హీరోయిన్ నేమ్. ఇది ఎలా ఉంటుందంటే ఈ విధంగా అనమాట. ఎగ్జాక్ట్లీ చెప్తాను, ఈ విధంగా ఆ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ ఈ విధంగా, అంతే. ఈ విధంగా మనం పంపిస్తాము డేటాని. నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే ఎక్కడ పోద్ది? ఈ జొమాటోకి రిటర్న్ ఉందా, ఈ కాంపోనెంట్కి వెళ్తుంది. ఈ కాంపోనెంట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ డేటా నువ్వు చెక్ చేసుకుంటావు, దట్స్ ఇట్. అయినో కొంచెం టైం పడుతుంది, నాకు అర్థమవుతుంది. ఓకే, జస్ట్ అర్థం చేసుకున్నంత. ఇప్పుడు వచ్చింది నేమ్ RGV ఉంది కదా, RGV. ఇక్కడికి వెళ్ళా. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే దీన్ని తీసేస్తా.
సింపుల్ డైరెక్ట్గా నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇలా పెట్టి కాల్ చేస్తాం అనుకున్నాం. ఓకే, ఈ ఇష్యూ ఒకటి ఉంది, ఫిక్స్ చేద్దాం. మరి ఈ కన్సోల్ సారీ చూడండి, జస్ట్ అర్థం చేసుకోండి. ఓకే, గెట్ పర్సనల్ డేటా, అది నేమ్ రావట్లేదు. రావాలి కదా, కన్సోల్ నేమ్. ఓకే, సో వస్తుంది, అది పక్కన పెట్టండి. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మీరు సంథింగ్, ఇక్కడ నుంచి ఒక సంథింగ్ ఏదో ఒక డేటా పంపిస్తున్నారు కదా, ఇది నువ్వు రిసీవ్ చేసుకోవాలంటే దీని పేరు ఏముంటుందంటే ప్రాప్స్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాప్స్ సేవ్ చేయి. ఈ ప్రాప్స్ అనేది కదా, ప్రాప్స్, రిఫ్రెష్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు ఇంత వస్తుంది. చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేమ్ అని ఉంది, ఆబ్జెక్ట్ లోపల మనకి RGB అయితే ఉంది. కరెక్ట్. సో ఇక్కడ ఏమొచ్చింది, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి డేటా app.j6లో డేటా పంపిస్తున్నాం, ఏది నేమ్ అని పెట్టి. జొమాటో గ్రిడ్లో ఏం చేస్తున్నాం, జస్ట్ మనం కన్సోల్ డాట్ లాగ్ చేసి ఆ ప్రాప్స్ అనే దాన్ని మనం చూపిస్తున్నాం. కరెక్ట్. సో దీని లోపలికి వెళ్తే ఏమొచ్చింది, నేమ్ అని వచ్చింది. ఒకవేళ నాకు RGB మాత్రమే కావాలి అనుకుంటే ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ని ఎట్లా మీరు కాల్ చేస్తారు, ప్రాప్స్ డాట్ నేమ్, సేవ్. వచ్చింది RGB. ఇప్పుడు నీకు కన్సోల్ వచ్చింది, నువ్వు ఇక్కడ ఎలిమెంట్స్లో నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావు. దీన్ని ఎట్లా చూపిస్తావు, కలర్ బ్రేసెస్ పెట్టు. హాయ్, దిస్ ఈజ్ RGB అనేది కదా. సో ఈ ప్రాప్స్ డాట్ నేమ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెడతాం. వచ్చిందా, దిస్ ఈజ్ RGB అన్నట్టు. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ చెప్పండి. రోహిత్, రూపా డౌట్ వస్తుంది ఇంకేమైనా? శర్వాణి, నాకు అర్థం కావడం లేదురా బాబు, ఎన్న వెళ్ళిపోతావా? యా, సో ఇప్పుడు ఉన్న మ్యాజిక్ ఏంటంటే, సో ఇది ఇలానే అనమాట. మ్యాజిక్ అంటే మ్యాజిక్. ఇక్కడ ప్రాప్స్ అని ఉంది కదా, ప్రాప్స్ డాట్ నేమ్ అని ఇలా తీసుకుంటున్నాం. నా దగ్గర లొకేషన్ ఉంది, దాని తర్వాత ఏజ్ ఉంది, దాని తర్వాత డిస్క్రిప్షన్ ఉంది. అవన్నీ చూపించాలంటే ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ లొకేషన్, ప్రాప్స్ డాట్ ఇవన్నీ చూపిస్తారా? దీనికి ఎట్లా చేస్తారు? ఆల్రెడీ చెప్పాను, కోడ్లో ఎప్పుడు కూడా రిపీట్గా రాకూడదు అనమాట. ప్రాప్స్ డాట్ నేమ్ అని ఒకసారి వచ్చిందా, ఇంకొకసారి ప్రాప్స్ డాట్ లొకేషన్ అని రాకూడదు అనమాట. ప్రాప్స్ డాట్ అనేది ఏది కూడా మనకు రాకూడదు. అంటే ఏం చేస్తారో చెప్పండి. రీస్ట్రక్చరింగ్. సూపర్. ఇక్కడ ఉందా, ప్రాప్స్ ఉందా? దీన్ని 2 వేస్లో చేయొచ్చు అనమాట. ఓకే, సో కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ కదా అది, ఇక్కడ నేమ్ అని పెడతారు, ఈక్వల్ టు ప్రాప్స్ అని పెడతారు. ఓకే, సో ఇక్కడ నేమ్ ఉంది కదా, డైరెక్ట్గా మనం ఈ విధంగా నేమ్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక నేమ్, ఇక్కడ ప్రాప్స్ డాట్ నేమ్ కదా తీసుకోవచ్చు. దట్స్ ఇట్. రిఫ్రెష్. వచ్చిందా? సో దీన్ని ఏమంటారు అంటే కోడ్ క్లీనప్ అని అంటారు. సో ఎలా పడితే అలా కాకుండా ఈ విధంగా రాస్తాం. ఇది ఒక వే. ఇవి కూడా వద్దు, ఇంకా సంథింగ్ డిఫరెంట్గా చేద్దామా? ఈ ప్రాప్స్ ఉందా, ఈ ప్రాప్కి తీసి పడేద్దాం, డైరెక్ట్ లోపలే ఆబ్జెక్ట్ని పెట్టేద్దాం. పెట్టి నేమ్ రాయండి అంతే. రిఫ్రెష్. సేమ్ అలానే ఉంటుంది.
అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సింప్లెస్ట్ వే అనమాట. నువ్వు ప్రాప్స్ పెట్టట్లేదు, నువ్వు ఏం చేయట్లేదు. అక్కడ ఏదైతే వస్తుందో డేటాని, ఆ డేటా ఏం పంపిస్తున్నాం ఇక్కడ? ఆబ్జెక్ట్ కదా పంపిస్తున్నాం. ఆబ్జెక్ట్ పంపిస్తున్నాం కాబట్టి మరి ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్నాం. దీని లోపల కీ ఏముంది? నేమ్ ఉంది కదా, నేమ్ అని పంపిస్తున్నాం. ఈ విధంగా ఎంటైర్ వచ్చేస్తుంది. లేదు నువ్వు ప్రాప్స్ పెట్టుకుంటావు అంటే ఈ విధంగా ప్రాప్స్ పెట్టుకో. ఓకే, సో ప్రాప్స్ పెట్టుకుని దీంట్లో ఉన్న డేటాని ఈ విధంగా నువ్వు ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ చేసి మనం చూపిస్తాం అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో ఇదే అడుగుతారు, ఇలానే అడుగుతారు అన్నమాట వాళ్ళు. సో ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ అంటే మామూలుగా నార్మల్ పర్సన్స్ ఎలా చెప్తారంటే బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారని చెప్తారు. మీరేం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జొమాటో అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ చేసిన తర్వాత నాకు ఒక కాంపోనెంట్ ఉంది. ఒక కాంపోనెంట్లో డేటా నేను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపిద్దాం అనుకుంటున్నాను. ఆ పంపిద్దాం అనుకున్నప్పుడు నాకు ఎంటైర్ ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక ప్రిమిటివ్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఎలా తీసుకుంటున్నానంటే ఈ విధంగా కాన్స్టెంట్ పెట్టేసి ఈ విధంగా తీసుకుంటాను అని క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జస్ట్ ఇది నేమ్ కాబట్టి ఇలా పంపించాను. ఇన్ కేస్ ఆబ్జెక్ట్ అయితే కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ డేటా ఈక్వల్ టు నేమ్ శర్వాణి, లొకేషన్ డోంట్ నో. ఓకే, సో ఇంతవరకు ఉంది. ఇప్పుడు చూడండి నేమ్ ఉంది కదా, నేను ఏం చేయట్లేదు. ఇక్కడ డేటా ఇది పంపిస్తున్నాను ఇక్కడికి, జస్ట్ ఆబ్జెక్ట్ డేటా మాత్రమే నేను రీప్లేస్ చేస్తున్నాను. జస్ట్ సేవ్ అండ్ కమాన్. అయ్యా ఓకే, నో ప్రాబ్లం. మనకి చాలా ట్యాబ్లు ఉంటాయి అన్నమాట, అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాజ్ ఎ చిల్డ్ ఇది వస్తుంది కదా. ఓకే, నో ప్రాబ్లం. దీన్ని ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ డేటా నేమ్ ఉంది కదా, నేమ్ మనం తీసేద్దాం ప్రెసెంట్. అబ్జర్వేషన్ అంతే. ఓకే, చూడండి అక్కడ సింగిల్ నేమ్ కాకుండా మనము ఇప్పుడు లొకేషన్ దాని తర్వాత నేమ్ అని తీసుకున్నాం. కరెక్ట్. ఈ పర్టికులర్ నేమ్ తర్వాత లొకేషన్ కావాలి, ఏం చేస్తారు మీరు? నేమ్ ఉంది ఆల్రెడీ, లొకేషన్. ఓకే, ఇప్పుడు నేమ్ ప్లస్ లొకేషన్ రెండు కావాలి. వెళ్ళి ఈ విధంగా చేశారనుకోండి మీకు రాదు. ఓకే, సారీ. సో నిన్న మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాజ్ ఎ రియాక్ట్ చైల్డ్ ఫౌండ్ ఆబ్జెక్ట్ విత్ కీస్ నేమ్ లొకేషన్ ఇఫ్ యూ మీన్ టు రెండర్ లొకేషన్ యూజ్ అన్ array ఇన్స్టెడ్ ఆఫ్. ఎట్లైనా చేయడం, ఏమన్నా ఎట్లా చేస్తే వస్తుంది, ఎట్లా చేస్తే దీన్ని రిసాల్వ్ చేయొచ్చు? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ప్రాప్స్ డాట్ లొకేషన్, ప్రాప్స్ డాట్ నేమ్ రెండు ఉన్నాయి, కానీ కింద ఇక్కడ చేస్తుంటే రావట్లేదు. ఎనీ గెస్, ఎనీథింగ్? మ్యాప్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాప్ అయినా ఫర్ ఈచ్ అయినా రెడ్యూసర్ ఇవి ఏ మెథడ్స్ ఉన్నా అవన్నీ కూడా అరే మెథడ్స్. ఓకే, ఒకవేళ ఆబ్జెక్ట్ నువ్వు ఇటరేట్ చేయాలి, నువ్వు చూడాలనుకుంటే మనకు ఉండేది ఏంటంటే ఫర్ ఇన్, ఫర్ ఆఫ్, ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఇన్ ఎప్పుడు యూజ్ చేయాలనుకో, నిజం చెప్తున్నా టు బి హానెస్ట్, ఈ మెథడ్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ యూజ్ చేయం. కానీ ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఇది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట.
ఇదొకటి, లేకపోతే ఎంట్రీస్ ఇది కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే వాడు మామూలుగా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాజ్ ఎ రియాక్ట్ చైల్డ్, ఫౌండ్ ఆబ్జెక్ట్ విత్ కీస్, నేమ్ అండ్ లొకేషన్. ఇఫ్ యూ మీన్ టు రెండర్ ఎ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యూజ్ అన్ అరే ఇన్స్టెడ్ ఆఫ్. అంటే ఆబ్జెక్ట్ యూజ్ చేయకు, అరే మాత్రం యూజ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, సో మీరు టైం తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ టైం 7:57. సో మీ బుర్ర హీట్ ఎక్కించాలనుకోవట్లేదు, ఇప్పటివరకు ఇది చాలు. కూల్గా ఆలోచించి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారని చార్ట్ చెప్పి మాత్రం యూజ్ చేయకండి, చెప్తున్నా. యూజ్ చేయకండి. మీకు రాలేదనుకుంటే టుమారో మళ్ళీ చెప్తా. సో ఈరోజు వరకు అయితే ఇప్పటివరకు మీకు స్టేట్ అంటే ఏంటి, ప్రాప్స్ అంటే ఏంటి, ప్రాపర్గా ఒక యూట్యూబ్ ఛానల్లో మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో మీకు క్లారిటీ వచ్చిందా? అంటే లైక్ కాంపోనెంట్స్ అది స్ట్రక్చర్ ఉంది కదా, అది మీకు క్లారిటీ వచ్చిందా? ఎవరైనా యూట్యూబ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలుగుతారా? జస్ట్ అనలిటిక్స్ లేకపోతే ఏదైనా ఒక్కటి చిన్నది అంతే, మరీ నాకు ఎగ్జాక్ట్ అలా కావాలి ఇలా కావాలి అనట్లేదు. మీ వల్ల ఎవరైనా అవుతుందా? ఈరోజు ఇది చాలా అయితే చూడండి అలానే వస్తుంది. ఏంటి అసలు ప్రాబ్లమా, అర్థమే కావడం లేదే. చూడండి బాగా, ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట ఇక్కడ. ఓకే, ఏ మిస్టేక్ చేశాను, ఎందుకు రావడం లేదనేది టైం తీసుకోండి, టైం తీసుకొని చెప్పండి నాకు. ఓకే, హరిబరి వద్దు. ఇక్కడ చిన్న ఒక మిస్టేక్ చేశాను, ఇక్కడ మిస్టేక్ చేశాను ఒకటి, అందుకే మనకి ఈ విధంగా రావడం లేదు. అరే పంపించినా కూడా రావట్లేదు. జస్ట్ థింక్ అండ్ లెట్ మీ నో టుమారో. ఇంకా ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఇప్పటివరకు చెప్పిన దాంట్లో? రూపా, సాయి కుమార్, వంశీ, సాయి, రోహిత్, మనోజ్ స్వామి. మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదనుకుంటే నేను టుమారో మరీ చెప్తాను, ఓకేనా? ఇంకొకసారి డీటెయిల్గా చెప్తాను ప్రాప్స్ అండ్ స్టేట్. ఎందుకు డీటెయిల్గా మరీ చెప్తున్నానంటే ఇది ఎంటైర్ రియాక్ట్ అప్లికేషన్లో ఇదే ఉంటుందన్నమాట. అంటే మన దగ్గర ఒక దగ్గర డేటా ఉంటుంది, ఆ డేటాని మనము కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం అనమాట. ఇప్పుడు రూపాకి ఒకటి చెప్పాను అనుకోండి, సో రూపా వెళ్ళేసి ఆటోమేటిక్గా శర్వానికి చెప్తుంది. సో శర్వన్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా రోహిత్కి చెప్తుంది. రోహిత్ ఏం చేస్తాడు, వనరుసాం చెప్తాడు. వనరుసాం ఏం చెప్తాడు, చంద్రకి చెప్తాడు. అంటే ఒక డేటా పాస్ అవుతూ ఉంటుంది కదా. అంటే రూపా అంటే ఒక కాంపనెంట్, సో వంశీ అంటే ఒక కాంపనెంట్, రోహిత్ అంటే ఇంకొక కాంపనెంట్. వాళ్ళ డేటా స్టోర్ చేసుకుని అట్లా ఉంటారు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా వేరే పాస్ చేయాల్సింది, అది ఏదైనా కూడా గాసిప్స్ అని ఏదైనా అవ్వచ్చు. ఆ డేటా పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ప్రాప్స్ అని అంటారు. సో రోహిత్ చాలా ఇంకేదైనా చెప్తే అలానే పెట్టుకుంటాడు అనమాట, ఎవరికి పంపించడు, ఏది చెప్పడు. సో దాన్ని ఏమంటారంటే స్టేట్ అని అంటారు నార్మల్ లాంగ్వేజ్లో. ఎటువంటి డేటాని ఎక్కడ కూడా నేను షేర్ చేయట్లేదు అనుకుంటే దాన్ని స్టేట్. నువ్వు సంథింగ్ ఆ డేటాని ఎక్కడైనా షేర్ చేస్తున్నావు అంటే దాన్ని ప్రాప్స్, అంతే. సింపుల్ లాంగ్వేజ్లో ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో ఇది కాన్సెప్ట్ మీకు ప్రాపర్గా అర్థమైతే నెక్స్ట్ మనకి రిడక్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలిసిపోద్ది. ఓకే, సో దాని గురించి నేను చెప్తా. ఇది అయిపోయిన తర్వాత ఒక లైఫ్ సైకిల్ మెథడ్స్ వస్తుంది. మీ ఎంటైర్ ఏ యూట్యూబ్ అంటాను, ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా మీకు లైఫ్ సైకిల్ మెథడ్స్ లేని క్వశ్చన్ ఉండదన్నమాట. క్లారిటీగా సింప్లిఫై చేసి టుమారో తీసుకోమంటే టుమారో తీసుకుంటా, లేకపోతే సోమవారం తీసుకోమన్నా సోమవారం తీసుకుంటా. అదొక్కటి అర్థమైతే ఆల్మోస్ట్ మీకు రియాక్ట్ ఒక 80% అయిపోయినట్టు. దేర్ ఇస్ నో మోర్ హెచ్ఓసి, ఇవన్నీ కూడా ఎవరు యూజ్ చేయరు. అవన్నీ కూడా క్లాస్ బేస్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమైనా అన్న యూట్యూబ్ అనలిటిక్స్ సెక్షన్ బిల్డ్ చేయమన్నాను కదా, రోహిత్, అది లేఅవుటా లేకపోతే ఇందాక నేను చేసినట్టు ఎలా ఒకసారి చూసి ట్రై చేస్తాను. ఇప్పుడు కంటికి కనిపిస్తుంది కదా, నువ్వు ఏం చేస్తావంటే డాష్ బోర్డ్ అనేది క్లిక్ చేయి. ఓకే,
సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంటర్ డేటా కనిపిస్తుంది ఇక్కడ. లేదు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నీకు అంటే లైట్ తీసుకోది. దీని మీద నువ్వు క్లిక్ చేస్తున్నావు, అన్టిక్స్ మీద క్లిక్ చేస్తున్నావు. ఇక్కడ ఒక కాంపోనెంట్ వస్తుందా? కరెక్ట్. వస్తున్న దాంట్లో ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ మరి కంటెంట్ అని ఉంది, ఆడియన్స్ ఉంది. వద్దొద్దు మరి మీకు చాలా ప్రాబ్లం అయిపోద్ది, మరి ఎక్కువైపోతుంది. వద్దొద్దు ఒక్క నిమిషం. ఏదైనా తీసుకుందాం సింపుల్గా ఉండేది. ఇదే తీసుకో, ఇది చేయి నాకు అంతే. సింపుల్ కార్డ్స్ క్లిక్ చేసుకొని ఇలా చేసిన తర్వాత నువ్వు ఒక స్టేట్ క్రియేట్ చేయి. 1648 అనేది స్టేట్ క్రియేట్ చేయి. ఓకేనా? క్రియేట్ చేసిన తర్వాత ఈ ఛానల్ అనలిటిక్స్ అని ఉంది కదా, ఇది ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయి అంతే. సో డేటా ఎట్లా పాస్ చేస్తున్నావు, ఈ 1648 ఎట్లా పాస్ చేస్తున్నావు, ఇదంతా కూడా నేను ఇంకోసారి టుమారో చెప్తా. గోట్ ఇట్? సూపర్. ఎక్కువ ఇబ్బంది పడకండి, మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు చేయండి. ఓకేనా? మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, జస్ట్ చేయండి అంతే, ట్రై చేయండి అంతే. దాని తర్వాత చూద్దాం. చలో అయితే ఈరోజు చాలు. టేక్ కేర్. బాయ్ బాయ్.